హాయ్ ఫ్రెండ్స్, మేము చేస్తున్నాం ఇవాళ కొబ్బరి పచ్చడి అండి. కొబ్బరి పచ్చడి అంటే చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూద్దామా. కావలసిన పదార్థాలు: కొబ్బరి అండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, రాళ్ళుప్పు అండి, వెల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఆయిల్. తయారు చేసుకునే విధానం అండి. ముందుగా కొబ్బరి కోచి పెట్టుకుందాం కానీ మిక్సీకి వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, రుచికి తగ్గట్టు రాళ్ళుప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ పచ్చళ్ళలో అయినా అది వేసుకోవచ్చు, బాగుంటుంది. రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని కొన్ని వెల్లుల్లి వేసుకొని ఇప్పుడు మిక్సీకి వేసుకొచ్చుకుందామండి. ఇదిగోండి, ఇలా మెత్త వేసుకున్నాం కదండి. ఇంతే అండి, సింపుల్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి. పోపుకు తగ్గట్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది అండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలండి, కొద్దిగా పసుపు, కొద్దిగా కలుపుకుందాం. ఇదిగోండి, ఇది మొత్తం దీనిలో మొత్తం వేసుకొని బాగా ఒక నిమిషం ఇలా స్టవ్ బంద్ చేయకుండానే ఉంచుకుందామండి. మొత్తం వేసి కలుపుకుందాం. ఇదిగోండి, ఇలా వేసుకున్నాం కదా, మొత్తం బాగా కలుపుకుందాం. ఒక్క నిమిషం ఇలా స్టవ్ మీద పెట్టి వేడికి ఇలా ఒక్క నిమిషం కలుపుకున్నామండి. టేస్ట్ చాలా అయితే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఎప్పుడన్నా కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుందండి. ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, ఇంతే అండి, సింపుల్. ఇంతే కొబ్బరి పచ్చడి. టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా వేసుకొని తినండి. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇంతే అండి, సింపుల్. మా ఒకసారి ట్రై చేసి మా ఛానల్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.